నా వీడియోలో నేను ఎప్పుడు మిమ్మల్ని లైక్ చేయమని కానీ షేర్ చేయమని కానీ సబ్స్క్రైబ్ చేయమని కానీ అడగలేదు. నేను చెప్పాలనుకుంది చాలా సూటిగా సుత్తి లేకుండా చెప్పుకుంటూనే వచ్చాను. చాలా మంది కమెంట్ సెక్షన్ లో కొన్ని సజెషన్స్ ఇవ్వడానికి ట్రై చేశారు. నువ్వు చాలా రాగా చెప్తున్నావు, చాలా బోల్డ్ గా చెప్తున్నావు, నువ్వు మాట్లాడే మాటల్లో అసలు ఫిల్టర్ లేదని చెప్పాను. న్యూట్రీ పాలిటిక్స్ అంటే మీ మైండ్ లో వచ్చే ప్రతి థాట్ ని ఫిల్టర్ లేకుండా మీ ముందు పెడతాను. నీ మైండ్ లోకి వచ్చిన ప్రతి థాట్ ని నువ్వు ఫిల్టర్ చేసి మాట్లాడతావు, కానీ నేను అలా కాదు. మీరు చూస్తే చాలా మంది నా వీడియోస్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయరు, కానీ నా వీడియోస్ కింద మాత్రం రోజు కామెంట్లు పెడతానే ఉంటారు. ఏదో ఒక నెగిటివ్ కామెంట్ పెట్టాల్సిందే వాళ్ళు. నేను వాళ్ళని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, నా వీడియోలు మీకు నచ్చకపోతే నా వీడియోల కింద వచ్చి మీరు కామెంట్ పెట్టాల్సిన అవసరం ఏంటి? సింపుల్ గా నా అకౌంట్ బ్లాక్ చేసుకోవచ్చు కదా, సింపుల్ గా నా వీడియో వచ్చినప్పుడు స్క్రోల్ చేసి పారేయచ్చు కదా, కానీ నువ్వు చేయలేవు. ఎందుకంటే నీకు కూడా ఎక్కడో తెలుసు నా వీడియోలోంచి నీకు నాలెడ్జ్ వస్తుంది అని. నేను యూట్యూబ్ ఇన్స్టా పెట్టేసి జస్ట్ 4 months మాత్రమే అయింది. నేను లైక్ గానీ షేర్ గానీ సబ్స్క్రైబ్ గానీ చేయమని అడగకపోయినా సరే మీరందరూ కలిసి నా చేతిలో ఇది పెట్టారు. దీన్ని ఏదో సిల్వర్ ప్లే బటన్ అంటారంట. ఇన్ఫాక్ట్ ఇవన్నీ నాకు లక్కే లేదు, తీసి పక్కన పడేస్తా. ఎందుకంటే మీరందరూ నేను ఇన్స్టా యూట్యూబ్ అకౌంట్ మీద వచ్చే డబ్బులతో బతుకుతున్నారు అనుకుంటారే. మనకి యూట్యూబ్ ని 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ వస్తే మానిటైజ్ చేసుకోవచ్చు. కానీ ఈ వీడియో చేసే టైంకి నా దగ్గర యూట్యూబ్ లో 1,15,000 సబ్స్క్రైబర్లు ఉన్నారు, కానీ నేను నా అకౌంట్ మానిటైజ్ చేస్తుంది. దీన్ని బట్టి మీకు అర్థం కావాలి, ఇన్స్టాలో యూట్యూబ్ లో వచ్చే డబ్బులు నాకు లక్కే లేవు. ఇన్ఫాక్ట్ నేను వాటిని మానిటైజ్ కూడా చేయను. సో దయచేసి మీరు ఎవరు కూడా నేను నిన్ను అన్ఫాలో కొడతా, నేను నిన్ను బ్లాక్ చేస్తా అని నన్ను బెదిరించడానికి మీరు ట్రై చేయొద్దు. నేను యూట్యూబ్ నుంచి వచ్చే డబ్బులనే నేను లెక్క చేయమని అయితే నీ మెసేజ్ నేను ఎక్కడ లెక్క చేస్తారనుకున్నారు? గుర్తుపెట్టుకో, నా స్టైల్ మారదు, నా డీటెయిలింగ్ మారదు, నా సబ్జెక్ట్స్ మారదు. చూస్తే చూడు, లేకపోతే స్క్రోల్ చేసి పారేసి నీ మళ్ళు అంటే ఎక్స్పోజింగ్ వీడియోలు చూసుకోండి. మీతో నాకు పని లేదు. మంచి నాలెడ్జ్ నేర్చుకోవాలి, ఈ రోజుకు కొత్త టాపిక్ నేర్చుకోవాలి, ఆ నాలెడ్జ్ మీ పిల్లలకు నేర్పించాలి మీరు అనుకుంటే నేను వద్దని చెప్పినా మీరే లైక్ కొడతారు. నా దాంట్లో దమ్ము లేదనుకోండి, నేను మీ కాళ్ళు పట్టుకుని బతిలాడినా మీరు నన్ను సబ్స్క్రైబ్ కూడా చేయరు. సో సింపుల్, నేను దీన్ని కాంప్లికేట్ చేయను. చాలా మంది బ్రాండ్ ప్రమోటర్స్ నా దగ్గరకు వచ్చి వాళ్ళ బ్రాండ్ ని ప్రమోట్ చేయమని అడుగుతున్నారు. నేను ఎప్పటికీ ఒక బ్రాండ్ ని కూడా మీ దగ్గర తీసుకుని రాలేదు. కనీసం నేను వాడుతున్న ప్రోడక్ట్లు కూడా మీకు చూపించలేదు. ఏదన్నా ప్రోడక్ట్ నాకు నచ్చి నేను మీకు రిఫర్ చేయాలన్నా కనీసం నేను ఆ ప్రోడక్ట్ ని 1 month వాడతా. ఒక బ్రాండ్ ప్రమోటర్ ఏదో నా దగ్గరకు వచ్చేసి నాది ప్రమోట్ చేయంటే సింపుల్ గా నేను చేయను. అది నా స్టైల్ కాదు, నా బిహేవియర్ కాదు. ఆ ప్రోడక్ట్ నేను 1 month వాడిన తర్వాత మాత్రమే అది కూడా నాకు నచ్చితేనే నేను మీకు చెప్తా. లేదంటే వాళ్ళ బాక్స్ అద్దెసుకుని వెళ్ళిపోమని చెప్తా. ఎందుకంటే నేను యూట్యూబ్ లో నుంచి వచ్చే వేల రూపాయల డబ్బులే వదులుకున్నాను. మీ బ్రాండ్ ప్రమోట్ చేసి 5,000 10,000 నాకెందుకు రా? కొన్ని బ్రాండ్స్ స్టిల్ నా రివ్యూలో ఉన్నాయి, కానీ నేను వాటిని స్టిల్ వాడతా ఉన్నా. సో కనీసం 1 month వాడితే కానీ వాటి మీద నాకు క్లారిటీ రాదు. నా క్లారిటీ రానప్పుడు నేను మీకేం చెప్తా? వాళ్ళ బ్రాండ్ల గురించి ప్రమోట్ చేయాల్సిన అవసరం నాకేంటి? మీరు ఏదైనా బ్రాండ్ నాకు ప్రమోట్ చేయాలనుకున్నప్పుడు మీ ప్రోడక్ట్ నాకు పంపిస్తే నాకు 1 month టైం ఇవ్వండి. అంతేగాని ఈ రోజు ప్రోడక్ట్ పంపించేసి రేపొద్దున రివ్యూ చేయమంటే నాతో కాదు. నేను దాన్ని స్టడీ చేయాలి. మీ ప్రోడక్ట్ వాడటానికి ముందు నా బ్లడ్ రిపోర్ట్ ఎలా ఉంది, మీ ప్రోడక్ట్ వాడిన తర్వాత నా బ్లడ్ రిపోర్ట్ ఎలా ఉందో నేను చెక్ చేసుకోవాలి. నేను మిమ్మల్ని అడగకపోయినా సరే మీరు నా చేతిలో సిల్వర్ ప్లే బటన్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా మీరు అడగకపోయినా చాలా హెల్త్ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తాను. న్యూట్రీ పాలిటిక్స్, న్యూట్రిషన్ తోటి పాలిటిక్స్ చేసే ఏ ఒక్క టాపిక్ ని ఏ ఒక్క మనిషిని ఇవ్వగలను.